హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్. హృదయదాత్రి పార్ట్ 116తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్, హైప్స్ ఇచ్చి వీడియోని ప్రోత్సహించండి యార్. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? కిషోర్ని దేవ్ ఉమేష్ గురించి రిపోర్ట్ ఎక్కడా అని అడుగుతాడు. నిన్నే ఇచ్చేవాడు. వాళ్ళ ఫాదర్కి కొద్దిగా సీరియస్గా ఉందని హాస్పిటల్లో ఉండిపోయాడంట. ఇందాకే ఫోన్ చేశాడు. ఇప్పుడే ఇంటికి వెళ్తున్నాడంట. వెళ్ళి మొత్తం నాకు సెండ్ చేస్తాను అన్నాడు. అందుకే కదా నేను వెళ్తున్నాను ఇప్పుడు. తను పంపించగానే నీ మెయిల్కి సెండ్ చేస్తాను అని చెబుతాడు కిషోర్. తొందరగా చూడు. అదేంటో వాడి గురించి తెలిస్తే గాని వాణ్ణి ఏం చేయాలన్నది నాకు క్లారిటీ రాదు. ఓకే, నేను వెళ్తాను ఇంక మరి అని కిషోర్ వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడి నుంచి. రాఘవేంద్ర గారు, ప్రమీల గారు వాళ్ళు కూడా బయలుదేరుతారు. నేను సర్టిఫికేట్స్ కోసం 2 రోజుల్లో అమెరికా వెళ్తున్నానన్నయ్య. ఒక వారంలో వచ్చేస్తాను అని అంటుంది దేవ్తో. ఓకే, టేక్ కేర్. ఏం అవసరం వచ్చినా వెంటనే నాకు ఫోన్ చేయి అని అంటాడు దేవ్. మీకెందుకు చేస్తుంది? ఇక సంజయ్కి చేస్తుంది గాని అని నవ్వుతూ అంటుంది భువి. అంత లేదులే వదినా. ఆ మహానుభావుడు ఏ దేశంలో ఉంటాడో మనకు తెలియదుగా అని అంటుంది సంజు. ఆ అబ్బాయి రాగానే వీళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ పెడదాము అనుకుంటున్నాను. మీరు ఫ్రీగానే ఉంటారు కదా అని దేవ్ వైపు చూస్తూ భూవిని అడుగుతారు రాఘవేంద్ర గారు. మేం ఫ్రీగానే ఉంటాం. ఫ్రీగా లేకపోయినా సంజు కోసం ఆ రోజుకి ఫ్రీ చేసుకుంటాం. మంచి రోజే నిర్ణయించండి మావయ్య గారు అని అంటుంది భువి. భువి తల మీద చేయి వేసి నిమురుతూ, ఇంటికి వచ్చిన ఒక కోడల వల్ల మేము ఒకరికొకరం కాకుండా అయిపోయాం. మళ్ళీ ఇంటికి నువ్వు కోడలుగా వచ్చి మమ్మల్ని అందరినీ ఒక గూటికి చేర్చావు. ఒకరి వల్ల పోయిన సంతోషాలన్నీ నువ్వు తీసుకొచ్చేశావు. అలాగే ఎప్పుడు సంతోషంగా ఉంటూ ఈ కుటుంబాన్ని కూడా సంతోషంగా ఉంచు తల్లి అని మనస్ఫూర్తిగా అంటారు రాఘవేంద్ర గారు. భువి చిన్నగా నవ్వుతూ అలాగే అన్నట్లు హెడ్ మూవ్ చేస్తుంది. అందరూ వెళ్ళిపోయాక ఇంక రెస్ట్ తీసుకోండి అమ్మమ్మ మీ ఇద్దరు అని అంటుంది భువి. తీసుకోవాల్సింది మేం కాదు, నువ్వు. మొహం చూడు ఎలా ఉందో పీక్కుపోయి. అన్నీ నేనే చేయాలి అంటావు. వెళ్ళి రెస్ట్ తీసుకోపో నువ్వు అని అంటారు జానుగారు. నాకింకా డిన్నర్ తినే ఓపిక లేదు. చాలా హెవీగా ఉంది నా పొట్ట. ఇంక నేను రెస్ట్ తీసుకుంటాను. రేపు మార్నింగ్ వరకు కిందకి రాను. బాయ్ అంటూ వెళ్ళిపోతుంది భువి పైకి. దొంగ మొహం, తిండి తప్పించుకొని వెళ్ళిపోయింది చూసారా అమ్మా అని అంటారు జయ గారు. దేవ్ మాత్రం కిషోర్ తనకు పంపించే డీటెయిల్స్ కోసం ఎదురు చూస్తూ కూర్చుంటాడు. కిషోర్ వెళ్ళిన 1 గంటకి దేవ్ మెయిల్కి ఉమేష్ గారి డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. అవన్నీ ఓపెన్ చేసి చూసిన దేవుకి వాడి గురించి ఒక్కొక్క డీటెయిల్ తెలుస్తుంటే వీడు ఇంత ఎదవా అని అనుకుంటూ అన్ని డీటెయిల్స్ చూసి అసలు వీడిని ఏ ఇంటెన్షన్తో పిలిపించాడా మినిస్టర్? కనీసం ఇంతవరకు ఏ ఉద్యోగం చేయకుండా ఉన్న మేనల్లుడిని నా కంపెనీకి ఎందుకు పంపించాలనుకుంటున్నారు? పైగా ఇంత ఆడవాళ్ల పిచ్చి ఉన్నవాడిని నా దగ్గరికి ఎందుకు పంపిస్తున్నాడు? వెంటనే కిషోర్కి ఫోన్ చేసి ఈ డీటెయిల్స్ చూస్తుంటే వాడి ఇంటెన్షన్ ఏంటో అస్సలు అర్థం కావడం లేదు. వాడు ఎప్పుడు ఎక్కడ ఉంటాడో డీటెయిల్స్ కనుక్కో. డైరెక్ట్గా వాడి నోటితోటే వాడు ఎందుకు మన కంపెనీలోకి ఎంటర్ అవుతున్నాడో తెలుసుకుందాం అని అంటాడు దేవ్. అంటే వాడి మీద డైరెక్ట్ అటాక్ చేస్తావా? ఆహా, వాడికున్న అలవాటు వాడుకొని మనం నిజం తెలుసుకొని, పాపం వాడు జాబ్ చేయాలనుకుంటున్నాడు కదా, పేదవాడు, మరి మన కంపెనీలో వాడికి సరిపోయే జాబ్ ఇవ్వాలి కదా, వాడితో ఆడుకోవాలి కదా. ముందు నేను చెప్పిన పని చూడు. వాడెక్కడ దొరుకుతాడో చూడు. ఒక 10,000 ఖర్చు పెట్టి వాడి దగ్గర నిజం రాబడదాం అని ఫోన్ కట్ చేస్తాడు దేవ్. ఉమేష్, మీ మామ చెప్పగానే ఊపుకుంటూ ఏం చేయాలని వచ్చావురా? తెలుసుకుంటాను. ఈసారి మీ ఎవ్వరికీ నన్ను టచ్ చేసే అవకాశం ఇవ్వను అని ఎలా వాడిని ట్రాప్ చేయాలని ఆలోచనలో పడతాడు దేవ్. ఉదయాన్నే ఆఫీస్కి దేవ్ భువికి ప్రజెంట్ చేసిన కారులో ఇద్దరు బయలుదేరుతారు. భువి డ్రైవ్ చేస్తుంటే పక్కన కూర్చుంటాడు. ఇద్దరు ఆ స్ట్రీట్ దాటుతున్న టైంలో స్ట్రీట్ చివరి కారులో
దేవ్ కారు కోసం ఎదురు చూస్తున్న ఉమేష్ దేవ్ కంటపడతాడు. అది కొత్త కారు కావడంతో దేవ్ కార్ అని తెలియదు ఉమేష్కి. కానీ ఇంత కాస్ట్లీ కార్ ఎవర్రా బాబు మెయింటైన్ చేస్తుంది, ఈ ఏరియా అంతా మనలో బలిసినోళ్లే కదా అని అనుకున్నాడు. కానీ అది దేవ్ వాళ్ళ కార్ అని మాత్రం గుర్తించలేకపోయాడు. దేవ్ కూడా వాడు అలాగే మా కోసం ఎదురు చూస్తే ఇక్కడే పడి చావాలి అని మొహం అటువైపు తిప్పేసుకుంటాడు. దేవ్ తిరిగినప్పుడు భువి కూడా కనిపించకుండా ఉండేటట్లుగా తిరిగి కూర్చుంటాడు. దాంతో కారులో ఉన్నది ఎవరో అర్థం కాలేదు ఉమేష్కి. కొంచెం ముందుకు వెళ్ళగానే దేవ్ సరిగ్గా కూర్చొని మళ్ళీ తన మెదడుకి పదును పెట్టడం మొదలుపెట్టాడు. ఉమేష్ చరిత్ర తెలిసాక వాడి ఇంటెన్షన్ ఏంటనేది తెలుసుకోవడానికి వాడి చరిత్ర మొత్తం మళ్ళీ ఒకసారి మైండ్లో రివైండ్ చేసుకున్నాడు. దేవుకి అర్థమవుతుంది, కంపెనీలోకి ఎంటర్ అయ్యేది నన్ను దెబ్బ కొట్టాలనే. అసలు ఆ నాలెడ్జ్ లేనివాడు నాకు పిఏ పోస్ట్కి అప్లై చేశాడంటే వాడు జాబ్ చేయడానికి రావడం లేదు. జాబ్కి అప్లై చేశాక కూడా మమ్మల్ని ఫాలో అవుతున్నాడు. ఇంటి దాకా వచ్చాడు. డైలీ మమ్మల్ని ఫాలో అవుతున్నాడు. అంటే వాడి ఇంటెన్షన్ అని 2 నిమిషాలు ఆలోచించి భువి వైపు చూపు తిప్పుతాడు. అంటే దాత్రిని ట్రాప్ చేయాలని చూస్తున్నారా, తన ద్వారా నన్ను దెబ్బ కొట్టాలని చూస్తున్నారా అన్న ఆలోచన రాగానే ఒక్కసారిగా దేవు పిడికిలి బిగుసుకుంటుంది. ఎస్, ఇదే అయ్యుంటుంది. ఆఫీస్లో నా కన్ను కప్పి వాళ్ళేం చేయలేరు. దెబ్బతిన్న నేను ఇంకా జాగ్రత్తగా ఉంటానని వాళ్ళకి తెలియంది కాదు. కాబట్టి ప్రొఫెషనల్గా నన్ను దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేయరు. ఇక మిగిలింది పర్సనల్. ధాత్రిని ట్రాప్ చేసి పర్సనల్గా నన్ను దెబ్బ కొట్టాలని చూస్తున్నారా? ఆలోచన దేవ్ మైండ్లోకి రాగానే వాడి ఇంటెన్షన్ ఇదా కాదా అని తెలుసుకోవాలి నేను అర్జెంటుగా. ఒకవేళ ఇదే అయితే ఎలా అలా అనుకోగలిగారు? నా ప్రాణాన్ని అంత ఈజీగా వాళ్ళు ట్రాప్ చేయగలరని ఎలా అనుకుంటున్నారు? ఆలోచిస్తున్న దేవుని, ఏంటి శ్రీవారు మరీ అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఏదో ఆలోచనలో ఉన్నారు అని అడుగుతుంది భువి. భువి మాటకు ఆలోచనల నుంచి బయటకు వచ్చి, ఏం లేదురా, నువ్వు డ్రైవ్ ఎలా చేస్తున్నావని సైలెంట్గా చూస్తున్నా అని అంటాడు దేవ్. ఇంతకీ ఎన్ని మార్క్స్ వేస్తున్నారు నా డ్రైవింగ్కి అని అడుగుతుంది భువి. నేర్పించిందెవరు? దగ్గరుండి నేర్పించాక పర్ఫెక్ట్గా ఉండక ఎలా ఉంటారు? నేర్పించిన గురువు గారికి సరైన దక్షిణ మాత్రం ఇవ్వలేదు ఈ శిష్యురాలు అని దేవ్ నవ్వుతూ అంటాడు. ఎంత ఇచ్చినా తృప్తి ఉండదులే ఈ గురువు గారికి అని ఆఫీస్ రావడంతో కారు పార్క్ చేసి ఇద్దరు పైకి వెళ్ళిపోతారు. నేను నా క్యాబిన్కి వెళ్ళిపోతున్నాను దేవ్ గారు. అసలే 2 రోజులు డొమ్మా కొట్టాను. నా వర్క్ నాకు ఎక్కువ ఉంటుంది అని డైరెక్ట్గా తన క్యాబిన్కి వెళ్ళిపోతుంది. దేవ్ తన క్యాబిన్కి వెళ్ళి కిషోర్ని రమ్మని ఫోన్ చేస్తాడు. కిషోర్ క్యాబిన్లోకి రాగానే, ఏంట్రా వచ్చింది ఇప్పుడే కదా, వెంటనే నేను గుర్తొచ్చానని నవ్వుతూ అంటాడు. ఉమేష్ని ఫాలో అవ్వమని ఎవరినన్నా పెట్టావా లేదా అని వెంటనే అడుగుతాడు దేవ్. ఏమైందిరా, మళ్ళీ వాడేమైనా కనిపించాడా నీకు అని అడుగుతాడు కిషోర్. వాడు మా స్ట్రీట్ చివరే కాపలా కాస్తున్నాడు, మమ్మల్ని ఫాలో అవుతున్నాడు. వాడి చరిత్ర మొత్తం చూశాక వాడి ఇంటెన్షన్ ఏంటనేది రాత్రి నాకు పెద్దగా తట్టలేదు. కానీ ఇప్పుడు వాడు మమ్మల్ని ఫాలో అవుతున్న విధానాన్ని బట్టి ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటనేది. కానీ అది ఎంతవరకు నిజం, అసలు వాడు ఏం చేయాలనుకుంటున్నాడు అన్నది మాత్రం వాడి నోటి ద్వారా తెలుసుకోవాలి. అప్పుడే వాళ్ళని ఎలా ఇరికించాలి అన్నది నేను ప్లాన్ చేసుకోగలను. వాళ్ళు మాత్రమే ప్లాన్స్ వేస్తారా, మనం వేయలేమా అంటాడు దేవ్. ఇంతకీ వాడి ఇంటెన్షన్ ఏంటి దేవ్? వాళ్ళ టార్గెట్ దాత్రి అనుకుంటున్నాను అని అంటాడు దేవ్. వాట్, భువినా అని ఆశ్చర్యం షాక్ మిక్స్ చేసి అడుగుతాడు కిషోర్. నాకైతే అదే అనిపిస్తుంది. అనిపించడం కాదు, ఒక 10 నిమిషాలు కరెక్ట్గా ఆలోచిస్తే అదే నిజమని అర్థమైపోయింది. వాడికి అమ్మాయిలు పిచ్చిందని అలా అనుకుంటున్నావా? కానీ ఇప్పటి వరకు వాడు పెళ్ళైన అమ్మాయిల్ని ముట్టుకోలేదు కదా. పైగా బలవంతం కూడా చేసినట్టు అనిపించడం లేదు వాడి చరిత్ర చూస్తే. వాడి చరిత్ర ఎంజాయ్ చేయడం, అలాంటి అమ్మాయిలతోనే కదా వాడు ఎంజాయ్ చేస్తున్నట్టు మనకు తెలిసింది. మరి పెళ్ళైన భువి చోలి వస్తాడంటావా అని కిషోర్ డౌట్గా అడుగుతాడు. రాత్రి ఆ ఒక్క ఆలోచనతోనే నేను అటువైపుగా ఆలోచించలేదు.
కానీ ఇందాక కారులో నాకు వచ్చిన ఆలోచన ఇదే. ఎందుకో కూడా చెప్తాను విను. వాడికి క్వాలిఫికేషన్ ఏమీ లేదు. మన దగ్గర పిఏగా రావడానికి అన్నీ ఫేక్గా ఫిల్ చేశారు. వాడి క్వాలిఫికేషన్ ఒకటైతే మనకి పంపించిన డీటెయిల్స్లో వేరేగా ఉంది. వాడింతవరకు ఎక్కడ ఉద్యోగం చేయలేదు. డైరెక్ట్గా నా దగ్గరికి పిఏగా రావడానికి వాడు ఎందుకు ఊగాడు? ఆ మినిస్టర్కి తెలుసు ఇంటర్వ్యూలు చాలా టఫ్గా ఉంటాయని. అయినా కూడా మేనల్లుడు ప్రొఫైల్ మనకెందుకు పంపించాడు? అంటే వాడిని ట్రైన్ చేస్తున్నాడు అని అర్థం. ఎంజాయ్ తప్ప ఉద్యోగం చేయడం ఇష్టం లేనివాడు మలేషియా నుంచి ఇండియాకి ఎందుకు వస్తాడు? ఉద్యోగం అని చెప్పి పిలిపించలేదు. వాడిక్కడికి రావడానికి కారణం ధాత్రి అనే నాకు అనిపిస్తుంది. ధాత్రిని చూపించే ఇక్కడికి పిలిపించుంటాడు. ఉద్యోగం వస్తుందా రాదా అన్నది అనవసరం వాడికి. ఒకవేళ వస్తే ఆఫీస్లో ఉంటూ ధాత్రిని ఏదైనా చేయాలి అనుకుని ఉంటారు. ఒకవేళ రాకపోయినా అందరినీ ఇంటర్వ్యూలకైతే పిలుస్తామని ఊహించి ఉంటాడు మినిస్టర్. ఒక్కసారి ఆఫీస్లోకి ఎంటర్ అయ్యాక పిఏ పోస్ట్ కాకపోయినా తన నటనతో ఏదో ఒక ఉద్యోగం సంపాదించమని చెప్తాడు. అలా ఆఫీస్లో చేరాలి అనుకుని ఉంటాడు అనిపిస్తుంది. అసలు ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాకపోతే అప్పుడేం చేసేవాడు అని అడుగుతాడు కిషోర్. అందుకే కదా మమ్మల్ని ఫాలో అవుతున్నాడు. ఉద్యోగం చేయాలని ఇంట్రెస్ట్ అయితే లేదు. ఇంకేదైనా ప్లాన్ ద్వారా మమ్మల్ని దెబ్బ కొట్టాలని వీడు ఆలోచిస్తున్నాడు. నాకు తెలిసి ధాత్రి ఒంటరిగా ఎక్కడైనా దొరుకుతుంది అని ఫాలో అవుతున్నాడు అనిపిస్తుంది. కానీ మినిస్టర్ ఇంత దరిద్రంగా ఆలోచిస్తాడని నేను అనుకోలేదు. ఎంత ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టి పంపించినా ఇక్కడ ఇంటర్వ్యూ అనేది ఒకటి అవుతుంది కదా. మినిమం నాలెడ్జ్ లేనివాడికి పిఏ పోస్ట్ ఎలా వస్తుంది అనుకున్నాడు? అదే నాకు అర్థం కాని ఆలోచన. ఇలా ఆలోచిస్తూ కూర్చునే కంటే వాడికి ఎలాగూ జలసా పిచ్చే కాబట్టి కంపల్సరీ ఏ పబ్లోనో లేకపోతే ఏ అమ్మాయి కోసమో వెతుకుతూ మనకెక్కడో దగ్గర దొరుకుతాడు. వాడి నోటితోనే వాడి ప్లాన్ ఏంటో చెప్పించాలి. అయినా వాళ్ళకి అర్థం కాని విషయం ధాత్రి జోలి రావడం నిప్పుతో చెలగాటం ఆడడమే అని వాళ్ళకి అర్థం కాలేదు. వాడు ధాత్రితో మాట కలపాలని చూసినా ధాత్రి అసలు వాడిని చూడను కూడా చూడదు. నిజంగా వాళ్ళ ప్లాన్ ధాత్రి అయితే వాళ్ళకి మామూలుగా గుణపాఠం చెప్పను. అందుకే ముందు వాడు అసలు ఎలాంటి ప్లాన్లు వేస్తున్నాడు మనకి తెలియాలి. వాడి ప్లాన్లు వాడికే తిప్పికొట్టాలి. ముందా పని చూడు కిషోర్. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వాడి నోటి నుంచి నిజం తెలుసుకోవాలి మనం. సరే దేవ్, నేను ముందు ఆ పనిలో ఉంటాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కిషోర్. డైరెక్ట్గా నన్ను అటాక్ చేయలేక పర్సనల్గా నన్ను దెబ్బతీయాలని నా భార్యని అడ్డు పెట్టుకోవాలని చూస్తున్నారా? నా జోలికి వచ్చినా క్షమిస్తానేమో కానీ నా ధాత్రి జోలి వచ్చిన తనని ఇబ్బంది పెట్టాలని చూసిన మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు మినిస్టర్. ఆ రోజు మా నాన్న విషయంలో నువ్వు మినిస్టర్గా ఉండి ఆ మోహన్కి అన్ని విధాలా హెల్ప్ చేసావు. అందుకే ఆ మినిస్టర్ పదవి అనేది మీకు లేకుండా చేయాలి అనుకున్నాను, చేశాను. కానీ మళ్ళీ పగ అంటూ డైరెక్ట్గా నన్ను టచ్ చేయాలని చూస్తున్నావు. ఈసారి నీకు జీవితమే లేకుండా చేస్తానని టేబుల్ మీద ఉన్న పేపర్ వెయిట్ తిప్పుతూ ఏ మేనల్లుడిని ఉపయోగించి నన్ను దెబ్బ కొట్టాలని చూసావో ఆ మేనల్లుడి వల్లే నీ పరువు పోయేలా చేస్తాను అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్న దేవుని, హలో శ్రీవారు, ఏ లోకంలో విహరిస్తున్నారు అని భుజాలు కదుపుతూ అడుగుతుంది భువి. వెంటనే ఆలోచన నుంచి బయటకొచ్చి, నువ్వెప్పుడొచ్చావు ధాత్రి అని అడుగుతాడు దేవ్. అమ్మా, నేను వచ్చింది కూడా తెలియనంతగా ఏం ఆలోచిస్తున్నారు తమరు? ఇందాక కారులో కూడా అలాగే ఆలోచించారు. అడిగితే ఏదో చెప్పేశారు. ఇప్పుడు మాత్రం నిజం చెప్పండి, అంతగా ఏం ఆలోచిస్తున్నారు? కనీసం మనిషి వచ్చింది కూడా తెలియనంతగా ఎక్కడో ఆలోచనలో ఉన్నారు. నేనొచ్చి 2 సార్లు పిలిచినా కూడా మీరు పలకలేదు. ఏమైంది దేవ్ అని అడుగుతుంది భువి. ఏం లేదురా, నీకు తెలుసు కదా ఆ మినిస్టర్ మనల్ని దెబ్బతీయాలని చూస్తున్నాడని. అవును, వాడేం ప్లాన్ వేసినా తిప్పికొట్టడానికి నువ్వు రెడీగా ఉన్నావు కదా. వాడు మనల్ని డైరెక్ట్ అటాక్ చేయలేక వాడి మేనల్లుడిని మన కంపెనీలోకి ఎంప్లాయీగా ఎంటర్ చేయించి ఏదో చేయాలని ఆలోచన చేస్తున్నాడు. దాని గురించి ఆలోచిస్తున్నాను అని అంటాడు దేవ్.
హహ! మన కంపెనీలోకి ఎంప్లాయీగా వస్తాడా? రానివ్వు. వాడికి 3 చెరువుల నీళ్లు తాగించి పంపిద్దాం. అయినా మనమిప్పుడు ఉద్యోగాలకేమీ నోటిఫికేషన్ ఇవ్వలేదు కదా! మరి ఎలా వస్తాడు? నాకు పిఏ కోసం ఇంటర్వ్యూ చేస్తున్నాను కదా! దానికోసం వస్తున్నాడు. అయితే ఇంకేం? వాడికి చుక్కలు చూపించడానికి రెడీ అయిపో. లేదంటే ఒక పని చెయ్యి దేవ్. వాడిని నాకు పిఏగా పెట్టు. ఒక్క రోజులో నాకీ ఉద్యోగం వద్దని పారిపోయేలా చేస్తా అని అంటుంది భువి. వాడు వచ్చేదే నీకోసమైనప్పుడు అంత తొందరగా ఎందుకు పారిపోతాడు? వాడినేం చేయాలన్నది నేను ఆలోచిస్తాను అని మనసులో అనుకొని, ఇప్పుడు తమరి రాకకి కారణమేంటి? అని అడుగుతాడు. కథ కొనసాగుతుంది. మరి ఉమేష్ ఇంటెన్షన్ దాత్రి అని ఆల్రెడీ దేవుకి అర్థమైపోయింది. మరి వాడితో ఎలా ఆడుకోబోతున్నాడు? భువికి ఈ విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుంది తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.